నమస్తే ఎయిట్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 24కి స్వాగతం. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలుగులో అర్థమయ్యేలాగా మీ యొక్క రిక్వెస్ట్ మేరకు అయితే ఈ క్లాసెస్ అందిస్తున్నాను. మీకు ఈ క్లాసెస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే మీకు అందించడం జరుగుతుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకెవరైతే చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కానీ సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీలో ఎవరైనా మరి డిఎస్సి హిందీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే రాత్రి 9:30 గంటలకి అయితే డిఎస్సి లైవ్ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మరి ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. చూడండి, నిమ్న में से कौन सा तत्सम शब्द है. ఆల్రెడీ మనం టాపిక్ చేసేసాం. మరి ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సపరేట్ ఒక టాపిక్ చేసాం, తత్సం తద్భవ శబ్దం అని చెప్పేసి మీరు అక్కడ చూసేయచ్చు. చూసుకున్నట్లయితే మరి తత్సం శబ్దం తెలుగులో ఉన్నట్లయితే ఇక్కడ వచ్చే చూడండి, వర్ష, ఆన్సు, హాతి, బారాత్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. వర్ష అనేటువంటిది మనకి సంస్కృతమైన పదము. మరి ఆన్సు, హాతి, బారాత్ ఇవన్నీ కూడా మనకి మామూలుగా తద్భవ శబ్దం అన్నట్లు. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవ ప్రశ్న, मतैक्य कौन सी संधि है. मतैक्य దీన్ని తీసుకున్నట్లయితే మత్ ప్లస్ ఐక్య అని చెప్పేసి మనం విడదీస్తాం. దీన్ని విడదీసినప్పుడు మనకి ఈక్వల్ టు వస్తుంది. ఏమవుతుందంటే మతైక్య అని వస్తుంది. సో మతైక్య అని వచ్చినప్పుడు ఈ ఏదైతే వృద్ధి ఉందో ఎక్కువ డబల్ అవుతుందో, ఇక్కడ చూడండి ఏ ఉంది, దానికి మళ్ళీ ఇక్కడ ఇదే అయినప్పుడు మరి ఆప్షన్ ఏమవుతుందంటే మనకి వృద్ధి సంధి అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వృద్ధి సంధి ఏదైనా కానివ్వండి, ఐ కానివ్వండి, ఓ అన్నప్పుడు అవు కానివ్వండి, ఐ అవు ఎక్కడైనా కనిపించింది అనుకోండి మీకు, అది ఆల్మోస్ట్ మీకు మనకి ఏమవుతుంది, వృద్ధి సంధి అనేటువంటిది అవుతుంది. మిగతా మనకి అవనవసరం. నెక్స్ట్ చూసినట్లయితే మూడవది, కిస్ భాషా పరివార్కి భాష హై. ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ కిస్ భాషా పరివార్కి భాష హై అంటే ఇప్పుడు మనకి తెలుగు ఉంది, ఈ తెలుగు ద్రవిడ్ లాంగ్వేజ్ అనేటువంటిది వస్తుంది. అలాగా మరి హిందీ దేంట్లో వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి భారతీయ భాష అనేటువంటిది వస్తుంది. రైట్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి, హిందీ భాష కా జన్మ హువా హై. మరి హిందీ భాష ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే లౌకిక్ సంస్కృత్, వైదిక్ సంస్కృత్. ఇక్కడ వాదిక్ అని ఉంది. సో ఇక్కడ జస్ట్ మీరు వైదిక్ అని చేసుకోవాలి, మనకి వాదిక్ కాదు. వైదిక్ సంస్కృత్, పాలీ ప్రాకృత్, అపభ్రంశ. దీని యొక్క సరైన సమాధానం తీసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు అపభ్రంశ నుంచి హిందీలో రావడం అయితే జరిగింది. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మనకు అడుగుతారు జనరల్ హిందీలో. దాని తర్వాత మనకి జనరల్గా గ్రామర్ సంబంధించి అడుగుతారు. కౌన్ సా శుద్ధ వర్తని హై. ఇక్కడ ఒక స్పెల్లింగ్ ఏది ఇచ్చారు, అది దాంట్లో ఏది కరెక్ట్ అయిన స్పెల్లింగ్ అని తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్రియ అనేటువంటిది సరైన సమాధానం. మిగతావన్నీ కూడా మనకు క్రియకి సరిగా అనేవి అక్షరాలు రాంగ్గా ఉన్నటువంటి పదాలు అన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న, బే ఇన్సాఫీ మే ప్రయుక్త ఉపసర్గ హై. ఇక్కడ మనం ఉపసర్గ టాపిక్ కూడా చెప్పాము. ఉపసర్గ అంటే ఏందయ్యా అంటే మరి ఒక శబ్దానికి ముందు వచ్చి ఒక మళ్ళీ కొత్త అర్థాన్ని ఇచ్చే పదాన్ని అయితే సృష్టిస్తుందో అది మనకు ఏమవుతుంది, ఉపసర్గ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ శబ్ద భేద్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ వీడియోస్లో చేసాం. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయడమే తర్వాయండి. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీరు ఇంకా మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎంటీఎస్కి అయితే మొత్తం 40 మార్కులు హిందీ ఉంటుంది కాబట్టి అందులో నెగిటివ్ ఉంటుంది కాబట్టి మరి మీరు ఈ ఏదైతే ఉందో జనరల్ హిందీ పార్ట్ కొన్ని పోస్టుల్లో 15 మార్కులకు, కొన్ని పోస్టుల్లో 10 మార్కులకు ఉంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా చేయాలి. అందులో నెగిటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా హిందీని కొంచెం బాగా చదివేది చేసినట్లయితే మీరు మంచి స్కోర్ చేయొచ్చండి. హిందీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బే ఇన్సాఫీ మే ప్రయుక్త ఉపసర్గ అనేది దీంట్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు చూసింటారు. ఇన్సాఫీ అనేటువంటి పదం అయితే మనకి రైట్, ఇన్సాఫీ అనేటువంటి పదం అయినప్పుడు దానికి బే అని యాడ్ చేశారు అంతే, బే ఇన్సాఫీ. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది రిజల్ట్ అంటే బే ఇన్సాఫీ అవుతుంది. మరి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఇక్కడ నే అని ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా మనకు ఇక్కడ ఏది కూడా లేదు కాబట్టి ఇది గ్రేస్ మార్క్ కింద వేసేయండి. యాక్చువల్గా దీనికి ఆన్సర్ వచ్చేసి బే అనేటువంటిది ఉపసర్గ అవుతుంది. ఇక్కడ నే ఉంది కదా, మేబీ నే దగ్గర మనకి బే వచ్చి ఉండొచ్చు. సో ఇది కొట్టేసుకుంటే బి అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో ఈ ప్రశ్నకి గ్రేస్ మార్క్ అయినా వేసుకోవచ్చు, లేదా మీరు నే దగ్గర బి పెట్టుకున్నట్లయితే కూడా అది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. ఏడవ ప్రశ్న చూడండి, బహావ్ శబ్దమే ప్రయుక్త ప్రత్యయ హై. ప్రత్యయ అంటే ఏం చెప్పుకున్నాం, శబ్ద తర్వాత వచ్చి కొన్ని పదాలు ఏదే అక్షరాలు వచ్చి కొంచెం శబ్దాంశం వచ్చి జాయిన్ అయితే మళ్ళీ ఆ యొక్క పదం యొక్క కొత్త మార్పు వస్తుందో అది మనకు ఏమనుకున్నాం, ప్రత్యయ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ప్రత్యయ అంటే మనకి ఏంటంటే సఫిక్సెస్
ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అంటాం కదా. సో ఇలాగ మనకు దీనిలో చూసుకున్నట్టయితే బహాలో మనకి ఈ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహ ప్లస్ ఆవ్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న, కిస్ శబ్దమే ఆవా ప్రత్యయ నహీ హై. ఆవా అనేటువంటిది ఒక ప్రత్యయము. మరి ఇక్కడ బులావా, దిఖావా, చడావా, లావా అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏది డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నింటిలో కూడా లావా అనేటువంటి ప్రత్యయం జోడించి పదాలైతే చెప్పడం జరిగింది. ఇది ఒకటి మాత్రం దీంట్లో ప్రత్యయం అయితే లేదు, జస్ట్ లావా అన్నట్లు వచ్చింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న, కిస్ శబ్దమే ఉపసర్గ ప్రయోగ హువా హై. ఏ శబ్దంలో మరి ఉపసర్గం యొక్క ప్రయోగం అయ్యింది. ఇక్కడ క్వశ్చన్లు మీరు చూస్తున్నట్లయితే గమనించినట్లయితే క్వశ్చన్లు అడిగే తీరు కొంత మారింది. మేబీ ఒక టాపిక్ మీద కొన్ని 3-4 మీకు అవుతున్నాయి రివిజన్ లాగా, అట్లాగే ప్రాక్టీస్ లాగా అవుతుంది. కాకపోతే క్వశ్చన్లు అడిగే విధానం కూడా చూడాలి, అప్పుడే మీరు అక్కడ ఈజీగా చేయగలరండి. సో మరి ఇలా ప్రాక్టీస్ మీరు ఎక్కువ చేసినప్పుడే ఇలాంటి ప్రశ్నలకి మీరు ఈజీగా సులువుగా చేయగలరండి. మరి చూసుకున్నట్లయితే దేంట్లో ఉపసర్గం ఉన్నట్లయితే మరి ఆప్షన్ మనకి డైరెక్ట్ చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉపకార్ అనేటువంటిది సరైన సమాధానం. మిగతావన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు అంత ఏది లేవండి. లాభదాయక అదేం లేదు. అప్నాపన్ అనేటువంటిది లేదు. అప్నాపన్లో మనకు ప్రత్యయం ఉంది. మళ్ళీ కోయి నహి అంటే ఏది కాదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి మీకు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ పదం అర్థమైంది అనుకుంటున్నాను. 10వ ప్రశ్న చూస్తున్నట్లయితే కిస్మే ప్రత్యేక ప్రయోగ హువా హై. మళ్ళీ ఇక్కడ చూడ ఒక క్వశ్చన్, ఎందులో కిస్మే అంటే ఎందులో ప్రత్యయము ఉపయోగపడింది అంటే ప్రత్యయము అంటే సఫిక్స్, రైట్, సఫిక్స్. మరి ఎందులో సఫిక్స్ యూజ్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి చూసుకున్నట్లయితే చారిత్రిక్, వికల్, అలగ్, అనుభవ్. సో ఇక్కడ చూడండి, చారిత్రిక్ చరిత్ర ప్లస్ ఇక్, ఇది ఏదైతే ఉందో ఇది మనకి ప్రత్యయ్. సో ఇది ప్రత్యయ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చారిత్రిక్ అని చెప్పేసి వస్తుంది. మరి మిగతా చూసుకున్నట్లయితే అనుభవ్, ఈ అను ఉంది కదా, ఇదేమవుతుంది, ఉపసర్గ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఉపసర్గ అవుతుంది. రైట్. ఇలాగ మనం చేసినట్లయితే ఈజీగా చేయగలమండి. నెక్స్ట్ 11 చూసుకున్నట్లయితే కిస్ శబ్దమే ప్రత్యయ్ లగా హువా హై. ఏ శబ్దంలో ప్రత్యయ అతకబడి ఉంది, ప్రత్యయ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి క్వశ్చన్ మాత్రం అడుగుతున్న తీరు వేరు ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సాగర్, జాదుగర్, నగర్, ఉపర్యుక్త సభి. ఇక్కడ చూసినట్టయితే మీరు అన్ని సేమ్ ఉన్నాయి కదా సార్ అని చెప్పేసి ఉపర్యుక్తని పెట్టేశారు. సో ఇది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు. సో మన యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఇది మ్యాజిక్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాదుగర్, మ్యాజిక్ అనేటువంటిది అవుతుంది. రైట్. మిగతావన్నీ కూడా పేర్లు అనమాట, జస్ట్ అవి నామవాచకాలు. మనం చూసుకున్నట్లయితే హిందీలో సంజ్ఞ అని చెప్పేసుకున్నాం అనుకుంటాం. సో సంజ్ఞ కూడా ఆల్రెడీ మనం టాపిక్ చేయడం జరిగింది, అది కూడా మీరు ఒకసారి చూసేయండి. సో అన్ని టాపిక్ మీద చూసిన తర్వాత మీరు ఈ మల్టిపుల్ కాదు మనం చెప్పినట్టుగానే మల్టిపుల్గా ఎలా తీసుకోమని చెప్పాను. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా మంచిగా స్కోర్ చేయొచ్చండి. నిర్వాహమే కౌన్సా ఉపసర్గ హే. నిర్వాహలో మరి మనం పదాలు విడదీస్తే దాంట్లో మనకు ఒకటి ఉపసర్గం అనేటువంటిది వస్తుంది. ఇదని చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నిర్ అనేటువంటిది దీంట్లో ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న, కిస్ శబ్ద కి రచన ప్రత్యయ సే హుయి హై. మరి చూడండి ఇక్కడ ఏ శబ్దం రచన అంటే దాని యొక్క స్ట్రక్చరు ఈ ప్రత్యయం మీద అంటే సఫిక్స్ మీద ఏర్పడింది అని చెప్పి అడుగుతున్నారు. అభియోగ్, అపమాన్, వ్యాయామ్, కోయి నహి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఏది కూడా లేదండి. రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే జస్ట్ మీకు ఉపసర్గ కనిపిస్తుంది కానీ అడిగింది ఇక్కడ ప్రత్యయ్. సో ప్రత్యయ్ కాబట్టి మనకు ఇందులో ఏది లేదు కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోయి నహి అనేటువంటిది సరైన సమాధానం ఈ ప్రశ్నకి. ఇలాగ మనం ప్రశ్నలు సాల్వ్ చేయాలండి. 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే చిరావుమే ప్రయుక్త ఉపసర్గ హే. చిరాయు అన్నట్లయితే మీరు విడదీయండి, పదాన్ని విడదీసి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. చిరు ఆయు అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే చిర్ ఆయు యు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఏమడుగుతున్నారు, మనకి ఉపసర్గ అడుగుతున్నారు కాబట్టి ఇది. సో చీర అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఇది బి అని రైట్ ఆన్సర్ అవుతుంది. చీర అనేటువంటిది సరైన సమాధానం. ఇలా మనం చేయాలండి. 15వ ప్రశ్న చూడండి మీరు, కిస్ శబ్దమే ఉపసర్గ నహీ హై. చాలా కేర్ఫుల్ చూడండి. ఇక్కడ ఏది కింద పదాలు ఇచ్చారు, మనకి నహీ అనే కాదు అని అడుగుతున్నాడు. రైట్. కాదు అని అడుగుతున్నారు. సో కాదు అని అడిగినప్పుడు దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. పరాజయ్, ఓడున,
అపవాద్ ప్రతిదిన్. చూడండి ప్రతి అనేటువంటిది ఉపసర్గే, అప్పు అనేది కూడా ఉపసర్గే, పరా అనేది కూడా ఉపసర్గే. సో మనకి ఓడిన అనేటువంటిది ఎటువంటిది ఏం కనిపించలేదు కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇలాగ మనం చేసినట్లయితే మనం ఈజీగా స్కోర్ చేయగలమండి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మరి మీకు ఎలా అనిపించింది, మీ యొక్క ఒపీనియన్, మీ సజెషన్స్ అన్ని ఇచ్చినట్లయితే నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ ఏవైనా ఉన్నవాడు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.